ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో గల కదిరి మల్లెపూలకు మరియు కనకాంబరాలకు ప్రసిద్ధిగాంచింది. కదిరి కుంకుమ ఆంధ్ర మరియు కర్ణాటకలో విరివిగా అమ్మబడుతుంది. కదిరి అనగానే సరిహద్దుల్లో ఉన్న జిల్లాల ప్రజలకు, పొరుగున ఉన్న కర్ణాటక ప్రజలకు గుర్తుకొచ్చేది ఇక్కడి ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నవ నారసింహ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, మరే నరసింహ క్షేత్రాలలో లేని విధంగా స్వామివారు ప్రహ్లాదుని సమేతంగా దర్శనమిస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రధానంగా బ్రహ్మగరుడి సేవ, అత్యంత ప్రధానంగా జరిగే బ్రహ్మ రథోత్సవము చాలా వైభవంగా జరుగుతాయి. వీటిని దర్శించేందుకు కదిరి చుట్టుపక్కల జిల్లాల ప్రజలే కాక కర్ణాటక, తమిళనాడు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తారు. బ్రహ్మరథోత్సవం రోజున కదిరి జనసంద్రమును తలపిస్తుంది. దేవస్థానమునకు సంబంధించిన తీర్థాలు కదిరి చుట్టుపక్కల చాలా ఉన్నాయి. అవి భృగు తీర్థము, ద్రౌపదీ తీర్థము, కుంతీ తీర్థము, పాండవ తీర్థము, వ్యాస తీర్థము మొదలగునవి. ఎత్తైన ప్రహారీతో విశాలమైన ఆవరణలో విలసిల్లుతున్న శ్రీ కదిరి నరసింహాలయం 13వ శతాబ్దంలో దశల వారీగా అభివృద్ధి చెందిందని శాసనాల ద్వారా తెలుస్తుంది. ఆలయానికి 4 వైపులా గోపురాలు కలిగి ఉన్నాయి. ప్రధాన ఆలయంలో గర్భగుడి, అంతరాలయం, ప్రదక్షిణాపదం, ముఖమండపం, అర్ధమండపం, రంగమండపం ఉన్నాయి. రంగమండపంలో ఉన్న 4 స్తంభాలపై ఉన్న శిల్పకళారీతులు అత్యంత సుందరంగా ఉంటాయి. ఇక్కడున్న కోనేరునే భృగుతీర్థం అంటారు. ఇక్కడి స్వామివారు అమ్మతల్లి, తాయారు ప్రహ్లాదులతో కలిసి దర్శనమిస్తారు. బేట్రాయి సామి దేవుడా నన్నేలి నోడ, బేట్రాయి సామి దేవుడా కాటమరాయుడా కదరి నరసింహుడా. ఇలా భక్తులచే కొనియాడబడే ఈ నరసింహస్వామి విశిష్టత చాలా గొప్పది. వేదారణ్యమైన ఈ ప్రాంతంలో కదిరి చెట్లు ఎక్కువగా ఉన్నందున దీనికి కదిరి అని పేరు వచ్చింది. కదిరి చెట్టు అనగా చండ్ర చెట్టు. ఈ ఆలయంలో రంగమండపంపై వేసిన రంగుల బొమ్మలు శతాబ్దాల నాటివి. అందుచేత కొంత వెలిసినట్లున్నా ఇప్పటికీ బాగున్నాయి. ఈ ఆలయం ముందున్న పెద్ద రాతి ధ్వజస్తంభం నిలబెట్టిన విధానం కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ధ్వజస్తంభం పునాదిలో నుండి కాకుండా ఒక బండపైనే అలా నిలబెట్టి ఉంటుంది. ప్రతి ఏడు సంక్రాంతికి స్వామివారి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో వచ్చే పశువుల పండుగ రోజున శ్రీదేవి, భూదేవులతో కలిసి వసంత వల్లభుడు కదిరి కొండకు పారువేటకు వస్తాడని భక్తుల విశ్వాసం. పారువేట అనంతరం స్వామివారిని ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకొస్తారు. దీన్నే రథోత్సవం అంటారు. ఈ రథోత్సవానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రథం 120 టన్నుల బరువుండి 6 చక్రాలతో సుమారు 45 అడుగులు ఎత్తు కలిగి ఉంటుంది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ రథోత్సవ సమయంలో భక్తులు రథంపై దవనం, పండ్లు, ముఖ్యంగా మిరియాలు చల్లుతారు. కింద పడిన వాటిని ప్రసాదంగా భావించి ఏరుకొని తింటే సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు పాల్గొన్న బహుళ పౌర్ణమి కదిరి పున్నమిగా జరుపుతారు. ఆ రోజు భక్తులు ఉపవాసం కూడా ఉంటారు. ఎక్కడా లేని ఈ కదిరి నరసింహుని ఆలయం ప్రత్యేకత ఏంటంటే, ఉత్సవాల సమయంలో ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ స్వామివారిని కొలుస్తుంటారు. ఇక్కడికి భక్తులు సమీపంలోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా వస్తుంటారు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, కదిరి పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో తిమ్మమ్మ మర్రిమాను ఉంది. ఇది 7.5 ఎకరాల స్థలంలో విస్తరించి 1100 ఓడలతో ఉంది. దీని వయసు సుమారు 600 సంవత్సరాలు ఉంటుందని నమ్మకం. ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా స్థానం సంపాదించుకుంది. కదిరికి 12 కిలోమీటర్ల దూరంలో కటారుపల్లిలో యోగి వేమన సమాధి కూడా ఉంది. ఇది కూడా పర్యాటకులను ఆకర్షిస్తుంది. అంతేకాకుండా కదిరిలో వెలసిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం చూడచక్కగా ఆధ్యాత్మిక ప్రవచనాలతో విరజిల్లుతూ ఉంటుంది. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆరాధన మహోత్సవాల సందర్భంగా తిరునాళ్లు నిర్వహిస్తారు. ఈ తిరునాళ్లకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు.
కదిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అతి సమీపంలో శ్రీ మరకత మహాలక్ష్మి మాత కొలువై భక్తుల కోరికలు తీరుస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ మిస్టరీ లాజిక్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు.